అన్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఎలా ఉందన్న? ఆ సినిమా కదా కిచిడి అంటే ఫ్రూట్ సలాడ్. ఫ్రూట్ సలాడ్ దేనికి దేనికి అంటున్నారు? పవన్ కళ్యాణ్ తోటి సినిమా తీయాలంటే సినిమా తీయండి, లేకపోతే కొనుక్కోండి. ఏ సినిమానా? అరే అరే ఆగన్న ఆగు చెప్పు ఏమైంది అసలు? అది సినిమా కదా నా కిచిడి. దీని పేరు ఉస్తాద్ భగత్ సింగ్ కాకుండా ఫ్రూట్ సలాడ్ అని పెడితే బాగుంటుండే. దేనికి చెప్పకుండా పోతావు ఏందన్న? పర్ఫార్మెన్స్ బాగాలేదా? దేని పరంగా బాగాలేదు? ఏం చెప్పాలన్నా, నేను పవన్ కళ్యాణ్ ఫ్యాను. మా సినిమా మేము బాగలేదు అనుకుంటే బాగోదు. ఏం చెప్పాలి చెప్పు? బయట అందరూ ఇప్పుడు కొత్తగా సినిమా బాగుంది, ఎదిరిపోయింది, బాగుంది అంటారు కదా. బాగుందంటే నేను పవన్ కళ్యాణ్ కోసం, పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ని నేను అది చేస్తా ఇది చేస్తా అంటున్నారు కదా. ఎవరికైనా వీడికి వచ్చేసి నేను సవాల్ విసురుతున్నా, ఎవడైనా నిజంగా నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని అంటున్నాడు కదా, వాడెవడో వీడికి రమ్మను. వాడిని పవన్ కళ్యాణ్ కోసం నేను చేయి కోసుకుంటున్నాను చెప్పను. అట్లా ఫ్యాన్స్ ముందనే కొడతారు అంటన్నా. వాళ్ళే పవన్ కళ్యాణ్ వాళ్ళంతా పేక్ ఏదో ఏమంటారు, చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటారు అంటారు చూడు, ఆ టైప్ వీళ్ళంతా. నిజమైన రియల్ ఫ్యాన్స్ కాదు. పవన్ కళ్యాణ్ పర్ఫార్మెన్స్ బాగుందన్నారు, దానికి ఎందుకు బాగాలేదు? స్టోరీ కథ లేదు, బాగాలేదు అన్న. కథ ఏముంది? కథ ఏం చెప్పినావు? కథ నీకు నేను 500 పెట్టి 5,000 పైన పెట్టేసి 500 పెట్టి టికెట్ పోయి తీసుకొని లోపల పోయినా. నాకేం చెప్పినావు? ఏం కథ చెప్పినావు నాకు? కళ్ళు మూసుకొని తెరవగానే భీమ్లా నాయక్ కనిపిస్తుంది, మళ్ళీ ఒకసారి కళ్ళు మూసుకొని తెరవగానే ఖుషి కనిపిస్తుంది, ఒకసారి కళ్ళు మూసుకొని తెరవగానే గబ్బర్ సింగ్ అని వస్తుంది. శ్రీలీల అండ్ రాశిఖన్నా పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నాయి? వాళ్ళది ఏం లేదు అందులో, ఏం లేదు వాళ్ళది అందులో. అంతే, నువ్వు వచ్చి నాతో మాట్లాడినట్టే. ఏముంది? నువ్వు ఏ స్టోరీ చెప్పినావు నాకు? నాకు లవ్ స్టోరీ చెప్పినవా, లేకపోతే ఒక దేశం గురించి చెప్పినవా, ఒక రాజకీయ గురించి చెప్పినవా, ఇండియా పాకిస్తాన్ గురించి చెప్పినా, లేకపోతే హిందూ ముస్లిం గురించి చెప్పినా, దేని గురించి చెప్పినావు? ఇప్పుడు ఒక హరే మల్లు ఉన్నది, నువ్వు ఒక హిందువులకు ముస్లింలకు ఏం జరిగింది ఒక చరిత్ర చెప్పినావు నాకు. నువ్వేం చెప్పినావు నాకు? ఈ ఉస్తాద్ భగత్ సింగ్, అసలు భగత్ సింగ్ అంటే ఎవరు? ఫ్రీడమ్ ఫైటర్. భగత్ సింగ్ అంటే ఒక కులానికో, ఒక మతానికో, ఒక ప్రాంతానికో, ఒక పార్టీకో చెందిన ఆయన కాదు. అసలు ఆయనకు కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు, ప్రాంతంతో సంబంధం లేదు. ముఖ్యంగా రాజకీయం చేస్తున్నారు అంటారు. రాజకీయానికి భగత్ సింగ్ అస్సలకి సంబంధం లేదు. కేవలం ఆయన ఒక భారతదేశ పౌరుడు. నా భారతదేశం కోసం నేను ప్రాణాలు ఇస్తానికైనా సిద్ధము. వాడెవడో ఎక్కడి నుంచో వచ్చేసి మా భారతదేశాన్ని పరిపాలిస్తానికి నువ్వెవరా నా కొడక అని చెప్పేసి, నేను చచ్చిపోయినా ఏం లేదు కానీ నా ముందు తరాలు బాగుపడాలని చెప్పేసి ఒక పెద్ద బాంబు తీసుకుపోయి అల్లదేంగిండు. ఆయన అల్లదేంగిన జాడికి ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా నిలబడి మాట్లాడగలుగుతున్నాం. మరి భగత్ సింగ్ అంటే నువ్వు ఏం చెప్పినావు? భగత్ సింగ్ పేరు పెట్టినావు, పెట్టగానే నువ్వు ఏం చెప్పినావు? కథ ఏం చెప్పినావు? కథలో ఏం చెప్పినావు నువ్వు? భగత్ సింగ్ అని పేరు పెట్టినావు, కథలో ఏం చెప్పినావు నువ్వు? బాగాలేదు సినిమా అయితే అసలు. నువ్వు పేరు వేరేది పెడితే వేరే తీరుకుంటుండే, నువ్వు పేరు వేరేది పెట్టు. అది భగత్ సింగ్ అనేది క్యారెక్టర్ నేమ్ బ్రదర్, ఆ మూవీ అట్లా ఉండాలని కాదు కదా అన్న. ఎట్లా అన్న, అంత పిచ్చోళ్ళు ఎవరు లేరన్న. ఇప్పుడు సోషల్ మీడియా ఉందన్న, ఎల్కేజీ పోరగాళ్ళు కూడా అప్డేట్లో ఉంటున్నారు ప్రతి ఒక్కటి. ఇప్పుడు అన్న ఇప్పుడు ఉన్నానన్న, ఇప్పుడు నువ్వు ఉన్నావన్న, వీళ్ళు తందూరు అన్న, ఇట్లా అంటానా నేను మహేష్ బాబు అంటున్నా. ఇప్పుడు నువ్వేమంటావు చెప్పు? అట్లనే మహేష్ బాబు అట్లా అంటాడేమో అనుకుంటా. ఏమంటారు అన్నది పవన్ కళ్యాణ్ కదా కదా. నువ్వు క్రియేట్ చేసావు కదా, నేను ఇట్లా అంట, నీ అమ్మ పవన్ కళ్యాణ్ అంటే ఏమనుకుంటున్నావు అంట. ఇట్లా అంటున్నాను నేను, ఏమంటున్నాను అంటే ఏంది? ఎవరు? అల్లు అర్జున్ కదా. మరి భగత్ సింగ్ అంటే ఎవరు అంటే నువ్వు గది పిట్ట కథలు చెప్తుందా నాకు? ఒక బ్రాండ్ అది. ఇట్లా అంటే ఒక బ్రాండ్, ఇట్లా అంటే ఒక బ్రాండ్, ఇట్లా అంటే ఒక బ్రాండ్, ఇట్లా అంటే ఒక బ్రాండ్. అయ్యి అన్ని బ్రాండ్లు అయ్యి. నువ్వు పేరు చెప్పగానే నువ్వు ఎట్లయితుంది అన్న అంటే ఎట్లయితే? భగత్ సింగ్ అంటే ఒక బ్రాండ్, చెగువీర్ అంటే ఒక బ్రాండ్, శివాజీ మహారాజ్ అంటే ఒక బ్రాండ్. నువ్వు శివాజీ మహారాజ్ అని పెట్టుకొని నువ్వు ఏదో చేస్తానంటే అట్లా కుదురుతుంది? నువ్వు పేరు మార్చి ఎన్ని కథలన్నా చెయ్యి. ఇప్పుడు చాలా మంది రాముడు అని పెట్టుకొని పనులు చేస్తారు, ఎందుకు రా పేరు చెడగొడతావు అని తిడతారు.
అవునా కదా, దానికి ఒక బ్రాండ్ ఉంది. నువ్వు ఆ బ్రాండ్ పెట్టుకొని నువ్వు ఏది పడితే అది చేస్తారంటే కుదరదన్న. నువ్వు పేరు మార్చుకో, నువ్వు ఏదైనా చెయ్యి. నేను రాముడు అని పేరు చెప్పేసి 100 మంది అమ్మాయిలతో తిరుగుతానంటే ఎట్లా ఒప్పుకుంటారా నన్ను? చెప్పు. నువ్వు భీమ్లా ఇప్పుడు ఎన్ని సంవత్సరాల క్రితం రిలీజ్ అయింది ఖుషి సినిమా? నా చిన్నప్పుడు రిలీజ్ అయింది సినిమా. అప్పుడు సాంగ్ తీసుకొచ్చి నువ్వు ఇప్పుడు పెడతావా? సిగ్గుందా నీకేమన్నా? ఏ రాజా అనేది సిగ్గుందా నీకేమన్నా? హరిశంకర్ నీకు అసలు ఎంతమంది రైటర్లు ఉన్నారు, ఎంతమంది సింగర్లు ఉన్నారు. నువ్వు ఒక పాట క్రియేట్ చేయలేవా? ఒక పాట రాపియలేవా? ఒక పాట పాడిపోయలేకపోయినావా? నువ్వు అందులో ఉన్న పాట అంటే ఇట్టైన పాట తీసుకొచ్చి ఇలా పెడతావా? నువ్వు ఇట్టైన భీమ్లా నాయక్ లుక్ తీసుకొచ్చి ఇలా పెడతావా? ఇట్టైన ఏ రాజా సాంగ్ తీసుకొచ్చి నువ్వు ఇలా పెడతావా? ఇట్టైన గబ్బర్ సింగ్ లుక్ తీసుకొచ్చి ఇలా పెడతావా? నువ్వేం కొత్త క్రియేట్, నువ్వు నా కొత్త క్రియేట్ ఏం కొత్త క్రియేట్ చేసావు? నాకు కొత్తగా ఏం చూపించినావు? నాకు వింటేజ్ పవన్ కళ్యాణ్ వింటేజ్ పవన్ కళ్యాణ్ అన్నారు కదా, ఏ వింటేజ్ పవన్ కళ్యాణ్ కనిపించాడా? వింటేజ్ పవన్ కళ్యాణ్ ఇందులో నువ్వు కథ నువ్వు ఏం చూపించినావు? నువ్వు అన్ని లుక్కులు చూపించినావు, నాకు పోస్టర్లు చూపించినావు. నువ్వు అదింత భీమ్లా నాయక్ తీసుకొచ్చి రీల్ కట్ చేసేసి ఇందులో పెట్టేసి, ఖుషి సాంగ్ తీసుకొచ్చి ఇందులో పెట్టేసి, గబ్బర్ సింగ్ తీసుకొచ్చి ఇందులో అయిపోతుండే. నీకు ఇంత ఖర్చు అవసరం లేదు నన్ను అడిగితే, ఇంత ఖర్చు అవసరం లేదు నన్ను అడిగితే. వేస్ట్ ఇదంతా. ఎడిటింగ్ లో భీమ్లా నాయక్ ఇంత రీల్ తీసుకొచ్చి ఏమంటారు మన బెండకాయ తోక తొండం 2 కట్ చేసేసి వంతం కట్ చేస్తాం కదా, అట్లా భీమ్లా నాయక్ ఇంత, ఖుషిలో ఇంత, మన గబ్బర్ సింగ్ ఇంత కట్ చేసి అతి పెడితే అయిపోతుండే. ఇంత ఖర్చు అవసరం లేదు కదా, ఇంత శ్రమ అవసరం లేదు, ఇంత ఖర్చు అవసరం లేదు కదా. నేను ఇప్పుడు సవాల్ ఇస్తున్నా హరిశంకర్కి, నిజంగా శంకరు ఖుషి సినిమా ఈరోజు రిలీజ్ చేయి. నీకు ఆ సినిమాకి ఎక్కువ డబ్బులు వస్తాయా, ఈ సినిమాకి ఎక్కువ డబ్బులు వస్తాయా చూడు. నేను పవన్ కళ్యాణ్కి ఫ్యాన్ అంటున్నా హరిశంకర్, ఆయన ఇంకో కొంతమంది. హరిశంకర్ నువ్వు పవన్ కళ్యాణ్ కోసం చేయి కోసుకుంటే నా సంగతి నీకు తెలియదు. ఇది అర్థం కావాలంటే మినిమం డిగ్రీ కాదు పీజీ ఉండాలి. అది పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఈరోజు డిప్యూటీ సీఎంగా ఉన్నాడు, రేపు ముఖ్యమంత్రి కావాలి, రేపు సీఎం కావాలి, ఎల్లుండి పిఎం కావాలని కోరుకుంటున్నాం. ఇట్లాంటి సినిమాలు తీస్తే ఎమ్మెల్యే గెలవడం కూడా కష్టమే అన్న. మూవీ ఎలా ఉంది మేడం? చాలా బాగుంది, నిజంగా చెప్తున్నా. నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్లీ. అంటే ఓజీ తర్వాత నేను భగత్ సింగ్ కి నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ నిజంగా చెప్తున్నా చాలా బాగుంది మూవీ, చాలా బాగుంది. నిజంగా మెడ పట్టుకుంటే తొడగట్టినట్టు అనే డైలాగ్, నిజంగా డైలాగ్ చాలా బాగుంది. ఉగాది రోజు ఉగాది పచ్చడి తిన్నట్టే ఉంది మూవీ, నిజంగా చెప్తున్నాను చాలా బాగుంది. కళ్యాణ్ గారు మీకు ఒక మెసేజ్ అండి మా సైడ్ నుంచి. మీరు అన్నారు ఫ్యాన్స్ అంటే ఫ్యాన్స్ కి పడకపోతే మూవీస్ ఆడవని కాదండి. సినిమా బాగుంటే మూవీ తప్పకుండా ఆడుతుంది. సినిమా చాలా బాగుంది, నాకైతే ఇచ్చి పడేసినట్టుంది మూవీ. నాకైతే ఉగాది పచ్చడి లాగా షడ్రుచులు కలిపి ఉన్న మూవీ. ప్రతి సీన్ ప్రతి ఫేమ్ చాలా బాగా నచ్చింది. కళ్యాణ్ గారు యాక్టింగ్ అయితే ఇరగదీశారు, డాన్స్ ఇరగదీశారు. ఒక మాటలో చెప్పాలంటే ఉగాది పచ్చడి లాగే ఉందండి మూవీ అయితే. నిజంగా చెప్తున్నా, వెళ్ళి తప్పకుండా చూడండి. బ్యాడ్ రివ్యూస్ వినకండి, రివ్యూస్ వస్తూనే ఉంటాయి. నెగిటివ్ వాళ్ళు నెగిటివ్ స్ప్రెడ్ చేస్తారు, కానీ పాజిటివ్ గా ఉంది మూవీ, చాలా బాగుంది. కళ్యాణ్ గారు ప్రతి ఫ్రేమ్ లో చాలా బాగా యాక్ట్ చేశారు, నాకైతే చాలా బాగా నచ్చింది. నిజంగా ఉస్తాద్ భగత్ సింగ్ అంటే అలాగే ఉంది, ఎక్సలెంట్ మూవీ. అవునండి, ఖుషి సాంగ్ పెట్టారు, తొలి ప్రేమ సాంగ్ పెట్టారు. తొలి ప్రేమ సాంగ్ కూడా నిజంగా చెప్తున్నా, అసలు ఆ సాంగ్ పాట పెట్టి శ్రీలీల గారికి కళ్యాణ్ గారికి పెట్టిన సాంగ్ అంటే ఆ ఫ్రేమ్స్ కానీ చాలా బాగున్నాయండి. నాకైతే పర్సనల్ గా నాకు చాలా బాగా నచ్చింది మూవీ. తప్పకుండా ప్రతి ఒక్కరు చూడండి, నెగిటివ్ రివ్యూస్ వినకండి. ఏంటంటే నేను కూడా ఫస్ట్ అలాగే అనుకున్నాను, టికెట్ తీసుకొని కూడా వద్దనుకున్నాను, మళ్ళీ వచ్చాను. ఎంత డివోటీని అండి. నేను ఇంకో విషయం చెప్తున్నా, కళ్యాణ్ గారికి నేను ఫ్యాన్ ని కాదు, డివోటీని. అండ్ జనసేన వీర మహిళను కూడా 4 years గా జనసేనలో చేస్తున్నాను. కళ్యాణ్ గారికి చెప్తున్నా, మేము ఫ్యాన్స్ కాదండి మీకు, మేము భక్తులమి, డివోటీస్ మీ, ఎప్పటికీ భక్తులుగానే ఉంటామండి. అది మొన్న ఓజీ సినిమా అప్పుడు
నేనే అన్నమాట. ఎక్కువ వైరల్ అయింది నేనే, మీరు చూసే ఉంటారు. బాగా మూవీలో బ్యాండ్ కట్టుకొని టీ షర్ట్ వేసుకొని చేసింది నేనే. సో వైరల్ అయింది నేనే. కానీ అక్కడ ఒకటి నెగిటివ్ వెళ్ళింది ఏంటంటే, నేను ఇది ఇప్పుడు చెప్పాలని నేను ఇంకోటి ఇది చేస్తున్నాను. ఏంటంటే కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, మీ ఫ్యాన్స్ వార్ వల్ల మూవీస్ ఆగిపోతున్నాయని. కాదు సార్, క్లియర్ గా చెప్తున్నా నేను. ఓటీటీస్ వచ్చిన తర్వాత ఆల్రెడీ ముందే కొనేసుకుంటారు, సినిమా రిలీజ్ ముందే ఓటీటీస్ లో కొనేసుకుంటున్నారు ప్రతిదీ, నెట్ఫ్లిక్స్ కానీ అవి కొనేసుకున్న తర్వాత ఒకళ్ళు చూస్తున్నారు, ఇంట్లో ఒకళ్ళు చూసి సినిమా బాగుందని చెప్తే వెళ్తున్నారు, లేకపోతే ఓటీటీస్ లో చూస్తున్నారు. అంతేగాని ఫ్యాన్ వార్తో అయితే జరగట్లేదు. అండ్ నేను క్లియర్ గా ఒకటి మెన్షన్ చేశాను ఆ రోజు ఒక్క మాట చెప్పింది ఏంటంటే, మన సినిమా ఇదేంటి ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది కూడా చెప్తున్నా నేను. కాదండి, ఆ సినిమా అప్పుడు మూవీ ఏంటి, పుష్ప 2 మూవీ నేను అప్పుడు రివ్యూ నేనే ఇచ్చాను. అది ఏంటంటే పుష్ప 2 సినిమా నేను చూడలేదన్నా, ఎందుకంటే అప్పుడు మేము ఎలక్షన్స్ టైంలో చాలా హర్ట్ అయ్యి ఆ మూవీ చూడలేదని చెప్పిన మాట వాస్తవమే. ఎందుకంటే మీరు కూడా బాధపడ్డారు, మీ ఫ్యాన్స్ అంటే మీ డివోటీస్ గా మేము ఎంత బాధపడ్డామో మీకు తెలుసు సార్. అంతే తప్పితే మేము అంత పుష్ప 2 మూవీ చూడలేదని క్లియర్ గా మెన్షన్ చేసే, పుష్ప 2 సాంగ్స్ నేను చూడలేదని మెన్షన్ చేసా. ఎందుకంటే అప్పుడు నేను పుష్ప 2కి అందరూ వ్యతిరేకంగా ఉండే, అప్పుడు నేను ఒక్కదాన్నే కాదు. కైండ్లీ అది ఒక్క పర్సన్ మీదనే అనకండి, మేమందరము మీకు భక్తులమే. క్లియర్ గా మీరు కూడా ఇందాక మూవీలో చెప్పారు, నాకు కొన్ని వేల మంది ఫ్యాన్స్ డివోటీస్ ఉన్నారు. నేనైతే ఫ్యాన్ అని చెప్పుకొని నేను ఎప్పుడు భక్తిరాలనే మీకు. నేను అండ్ జనసేన వీర మహిళల్ని మేము ఎప్పుడు మీకు సపోర్ట్ చేస్తూనే ఉంటాం. మేము బయటికి వస్తున్నాం ఈ రోజు, ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాం మీడియా ముందు అంటే అది కేవలం మీరు ఇచ్చిన ధైర్యం. మా ఫ్యామిలీ, మా హస్బెండ్ మమ్మల్ని బయటికి పంపిస్తున్నారు, మా పిల్లలు మాకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మేము ఇక్కడ దాకా రాగెళ్తున్నాము. నేను ఇది ఒక్కటే చెప్తాను. అండ్ వేరే సినిమాతో ఎప్పుడు కంపేర్ చేయకండి, ఏ సినిమా ఆ సినిమా లాగే ఉంటది. మీరు అడిగిన క్వశ్చన్స్ కి నేను ఆన్సర్ ఇస్తున్నా. ఆ రోజు కూడా పుష్ప 2 గురించి మీరు అడిగారు కాబట్టి నేను ఆ పుష్ప 2తో కంపేర్ చేయొద్దు, నేను చూడలేదని చెప్పా. టు బి ఫ్రాంక్, నేను చూడలేదు నిజంగానే. కానీ దీన్ని కంపేర్ చేయకండి బెస్ట్. అండ్ నిజంగా చెప్తున్నా, ఉస్తాద్ భగత్ సింగ్ నేను మాట్లాడబడేది చాలా బాగుంది మూవీ. అందరూ చూడండి, నెగటివ్ రివ్యూస్ మాట వినకండి, నేను అదొకటే చెప్తాను. డెఫినెట్ గా చూడండి, వాచ్ చేయండి, బాగుంది. ప్రతి సీన్ బాగుంది. ఎప్పుడు చూద్దామా అని ఉంది అన్న. మూవీ ఎలా ఉందన్న? నా సూపర్ అన్న, సినిమా అయితే హైలైట్ ఉంది. నేను ఇంకా ఏంటంటే ఒకటి తొలి ప్రేమ సాంగ్ వచ్చిన కానీ నాకు ఇంకా ఊపు వచ్చింది. దేకలేంగా సాంగ్ ఒకటి చూసినామే సార్, ఆ సాంగ్ హైలైట్ అన్న. ఇంకా నాకు చూడు సీట్లో అసలు కూర్చోవట్లేదన్న, ఎగురుతున్నా. ఇంకా నేను అన్నను ఎప్పుడు చూద్దామా స్క్రీన్ మీద ఉంది నాకు. ఎప్పుడు నాకు ఇంకోసారి పోవాలనిపిస్తుంది సినిమాకి. అయితే హైలైట్ అన్న. ఇంకోటి సినిమా అయితే హైలైట్ ఉంది. ఇగో రెండు కొట్టినాం, ఇంకోటి కొడతాం. ఇంకా వస్తుంది, దగ్గరలో వస్తుంది, షూటింగ్ అవుతుంది. అన్నా నువ్వు క్షేమంగా ఉంటా అన్న, మేము నీ తోడు మేము ఉంటాం. జై జనసేన, జై పవర్ స్టార్, జై హింద్, జై హింద్. ఒకటే చెప్తున్నా, సినిమా చూసి మాట్లాడండి, సినిమా చూడకుండా మాట్లాడకండి. ఇంకొకసారి సినిమా బాగాలేదు, ఐస్ గడ్డ పెడతాం, అది పెడతాం అన్నారనుకో, గుద్ద వల్ల కొడతాం. ఒక్కొక్కరికి చెప్తున్నా, ఎవరైనా కానీ సినిమా చూసి మాట్లాడండి. ఇంకోటి చెప్తున్నా, ఏం చేసిండు అది వేసిండు అంటే చూసి మాట్లాడండి. అది పవర్ స్టార్. ఇంకోటి ఏంటంటే సినిమాలో సేమ్ ఆడవాళ్ళకి ఒక సపోర్ట్ ఎట్లా ఉండాలో చూపించిండు. ఇంకోటి చెప్తున్నా, ప్రతి వాళ్ళకి ఒక ఆడపిల్ల పోయిందంటే అన్న లాగా చూడాలి. అరే అమ్మ రోడ్డు మీద పోయిందంటే ఏందిరా మీకు ఏం కనిపిస్తుందిరా? నువ్వు కూడా ఒక అమ్మాయి కానించే కదా పుట్టింది. అది ఒక అమ్మాయి చూడాలంటే అమ్మ అనుకోవాలి. అది మాకు ఒక పవన్ కళ్యాణ్ అన్నే మాకు చూపించిండు. అది మా చూడండి, పవర్ స్టార్ ఫ్యాన్ ఎవరైనా కానీ ఇట్లా చేస్తే పల్లగొట్టండి ఒక్కొక్కరికి. జై పవర్ స్టార్. నాకు అన్న ఉన్నాడు, పవన్ కళ్యాణ్ ఉన్నాడు మాకి. మూవీ ఎలా ఉంది? మూవీ సూపర్ అన్న. పవర్ స్టార్ మూవీ అంటే పక్కా ఫస్ట్ డే చూడాల్సిందే. ఫ్యాన్ ఫాలోయింగ్ ఫుల్. పవర్ స్టార్ మూవీ అంటే ఫస్ట్ డే చూడాల్సిందే. మూవీ అయితే సూపర్ ఉంది, అల్టిమేట్ మూవీ. పవన్ కళ్యాణ్ డైలాగ్స్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ
సూపర్ ఉంది. పోలీస్ యాక్టింగ్ అయితే సూపర్ పవన్ కళ్యాణ్ ది. మనకు గబ్బర్ సింగ్ నుంచి తెలిసిందే పోలీస్ క్యారెక్టర్ ఎట్లుంటుందో పవన్ కళ్యాణ్ ది సూపర్ ఉంటుంది. అల్టిమేట్ సూపర్ ఉంది మూవీ అయితే సూపర్ ఉంది. ఇందులో ఏంటంటే ఖుషి మూవీ సాంగ్స్ ఉన్నాయి. ఖుషి మూవీ ఒక సాంగ్ ఉంది, తొలి ప్రేమ ఒక సాంగ్ ఉంది. తొలి ప్రేమ మూవీ దేఖ్లేంగే సాలా చూసినాంలే చాలా ఫుల్ ఉంది. ఆ సాంగ్ అయితే సూపర్ అల్టిమేట్ సాంగ్ అది. ఇంకా టోటల్ ఓవరాల్ మూవీ అయితే బాగుంది. అంటే కొన్ని నెగిటివ్ టాక్స్ క్రియేట్ చేస్తారు, ఎవరిని నమ్మకండి, వచ్చి మూవీ చూడండి, అప్పుడు మీరు తెలుస్తుంది. అంటే భీమ్లా నాయక్ ఖుషి మూడు కలిపిన మూవీ అని చెప్పేసి చాలా మంది అంటున్నారు, ఎట్లున్నారు దీనిపైన? అంటే ఇప్పుడు యాక్షన్ సీన్స్ సపరేట్ ఉన్నాయి. డైలాగ్ డెలివరీ కానీ కొంచెం లవ్ స్టోరీ లాగా తీశారు ప్రీవియస్ మూవీస్. ఇది కొంచెం డిఫరెంట్ ఉంది అట్లా. అంటే 3 మూవీస్ కలిసి కొంచెం మిక్స్ చేసి ఉంది. భీమ్లా నాయక్ కానీ ఓల్డ్ గబ్బర్ సింగ్ ఉంది కదా, ఆ మూవీ మిక్స్ చేసి ఉంది. కానీ టోటల్ ఓవరాల్ మూవీ అయితే ఫుల్ అల్టిమేట్ మూవీ. పవన్ కళ్యాణ్ ట్రేడ్ మార్క్ ఉందా అన్న మూవీలో? సూపర్. థ్యాంక్ యూ. ఓవరాల్ మూవీ అయితే అల్టిమేట్ మూవీ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.